హలో ఫ్రెండ్, ఐఎమ్ శ్రీనివాస్. వెల్కమ్ టు మై ఛానల్ క్రియేటివ్ డిజైన్ స్టైల్. ఈరోజు ట్యూటోరియల్లో కలర్స్ గురించి తెలుసుకుందాం. ఒక సెలబ్రిటీకి మేకప్ ఎంత ఇంపార్టెంటో డిజైన్లో కూడా కలర్స్ అంతే ఇంపార్టెంట్. సో ఈ కలర్స్లో ఆర్జీబీ కలర్ ప్రొఫైల్, సిఎంవై కలర్ ప్రొఫైల్ ఉంటాయని ప్రీవియస్ ట్యూటోరియల్లో చెప్పాను. ముందుగా ఆర్జీబీ కలర్ ప్రొఫైల్ గురించి తెలుసుకుందాం. ఆర్ అంటే రెడ్, జీ అంటే గ్రీన్, బి అంటే బ్లూ. ఈ మూడింటిని కలిపి ఆర్జీబీ కలర్ ప్రొఫైల్ అంటారు. సో ఇవి అప్లై చేయాలంటే ఎలా? దానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి కలర్ ప్యాలెట్ ద్వారా, రెండు కలర్ ఎడిట్ ప్యాలెట్ ద్వారా. కలర్ ప్యాలెట్ ద్వారా మొదలు అప్లై చేద్దాం. కలర్ ప్యాలెట్ ఇక్కడ మనకు కనిపించట్లేదు కదా. ఒకవేళ ఇక్కడ మనకు కనిపించినప్పుడు కలర్ ప్యాలెట్ ఎలా తెచ్చుకోవాలంటే విండోస్, కలర్ ప్యాలెట్స్. మనకు కావాల్సింది ఆర్జీబీ ప్యాలెట్ కదా, ఇది క్లిక్ చేయండి. చూసారా, ప్యాలెట్ వచ్చింది. ఇందులో ఉన్న కలర్స్ మనం క్లిక్ చేసి అప్లై చేయొచ్చు. ఉదాహరణకు ఒక షేప్ గీద్దాము. ఇక్కడ రెక్టాంగిల్ గీస్తున్నాను. రైట్, అప్లై అయింది. కానీ మనం ఇవి కాకుండా, ఇందులో కాకుండా మనకు కొత్త షేడ్ కావాలంటే కంపల్సరీగా మనము కలర్ ఎడిట్ ప్యానెల్ ఉపయోగించాల్సి ఉంటుంది. ఇది రెడ్ ఇలానే ఉంచేసి క్లిక్ చేసాం. ఇది అనేది కలర్ రిమూవ్ బటన్. ఇది యూనిఫామ్ ఫిల్. ఈ రెండు మనకి ఇప్పుడు ముఖ్యం. సో ఇది కలర్ రిమూవ్ చేశాను. ఇది క్లిక్ చేస్తే మనం ప్రీవియస్ యూజ్ చేసిన కలర్ వచ్చేసింది. అయితే మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఏంటిదంటే ఆర్లో కానీ, జీలో కానీ, బీలో కానీ 0 నుండి 255 వరకు నంబర్ ఎంటర్ చేస్తే దానికి సంబంధించిన కలర్ వస్తుంది. సో ఇక్కడ మనకి ఏంటిది, ఆల్రెడీ మనం రెడ్ క్లిక్ చేసాం కాబట్టి 255 వచ్చింది. అంటే రెడ్ రావాలంటే మనకు 255 కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదే గ్రీన్ రావాలనుకోండి, సింపుల్గా మనం రెడ్ 0 చేసేసి గ్రీన్లో 255 టైప్ చేసి ఓకే క్లిక్ చేస్తే గ్రీన్ వచ్చేస్తుంది. చూసారా, ఇలా 255 అని బ్లూ బీకి ఎదురుగా ఉన్న సెల్లో ఎంటర్ చేస్తే బ్లూ వస్తుంది. అయితే ఇక్కడ మనకు ఓకే క్లిక్ చేయకముందే మీరు ఇక్కడ కలర్ చూసుకోవాలంటే మాత్రం ట్యాబ్ ప్రెస్ చేయాలి, లేదా కర్సర్తో వేరే ఏ సెల్లోనైనా క్లిక్ చేస్తే అక్కడ ఆగుపడుతుంది. రైట్, ఆగుపడుతుంది. సో అయితే ఇక్కడ ఏంటిదంటే వీటిని ప్రైమరీ కలర్స్ అంటారు. ఆర్జీబీ అనేది ప్రైమరీ కలర్స్. సో ఇవి మనకు ఇంకో వేరే మిక్స్ చేసి వచ్చే కొత్త కలర్ని సెకండరీ కలర్స్ అంటారు. ఈ ఆర్జీబీ కలర్స్ మిక్స్ చేసి కొత్తగా క్రియేట్ చేసిన కలరే సెకండరీ కలర్. సో సెకండరీ కలర్ ఏదో చెప్పండి చూద్దాం. ఉదాహరణకి ఎల్లో ఎల్లో రావాలంటే రెడ్లో 255, గ్రీన్లో 255 ఎంటర్ చేసి B0 ఉండాలి. సో దీంట్లోనైనా కర్సర్ క్లిక్ చేస్తే వచ్చేస్తుంది. చూసారా, ఎల్లో అంటే ఎల్లో కలర్ కోడ్ ఏంటిది, 255 రెడ్, 255 గ్రీన్. ఈ రెండు కలిపితే ఎల్లో వస్తుంది. రైట్, అలాగే ఇంకొక కలర్ చూద్దాం, మెజెంటా చూద్దాం. ఓకే, ఇది గ్రీన్ 0 చేద్దాం. ఇది బై ప్రాక్టీస్ ద్వారా వస్తుంది. అన్ని కలర్ కోడ్స్ మనకు తెలియదు, కాకపోతే ఇలా చేయడం వల్ల మన కలర్స్ బాగా గుర్తుండిపోతాయి. ఈజీగా కలర్ కోడ్స్ ఎంటర్ చేసి మనం కొత్త కలర్ కోడ్ క్రియేట్ చేయవచ్చు, కావాల్సిన కలర్ కూడా ఎంటర్ చేయవచ్చు. 255 ఓకే, ఇందులో క్లిక్ చేస్తున్నాను. చూసారా, మెజెంటా వచ్చేసింది. ఇలా అనమాట. సో అయితే ఇందులో ఇంకొక విషయం చెప్తాను. ఇది 0 చేసిన, ఇప్పుడు ఏముంది, గ్రీన్ 0, బ్లూ 0, రెడ్ మాత్రమే 255 కోడ్ ఉంది కాబట్టి మీకు రెడ్ కనబడుతుంది. ఒకవేళ రెడ్ కాకుండా ఇది కూడా 0 అయితే ఏముంటుంది, బ్లాక్ వస్తుంది. చూడండి, బ్లాక్. అయితే ఏంటిదంటే 0 అనేది బ్లాక్. 200 ఎంటర్ చేస్తాను. 200 ఎంటర్ చేసినా కదా, ట్యాప్ ప్రెస్ చేస్తే ఏం కనబడుతుంది, ప్యూర్ రెడ్ కనబడట్లేదు, అందులో కొద్దిగా బ్లాక్ మిక్స్ అయింది. ఎంత మిక్స్ అయింది, 55 మిక్స్ అయింది. ఆ 55 బ్లాక్ మిక్స్ కావడం వల్ల ఇది కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చేసింది. పూర్తిగా బ్రౌన్ రావాలంటే మనం ఇది 155 ట్యాప్ ప్రెస్ చేయండి. ఓకే,
ఇది బ్రౌన్ వచ్చేసి. అంటే ఇందులో 100 అనేది బ్లాక్ మిక్స్ అయి ఉంది, రెడ్ అనేది 155. ఓకే, అంటే మనం ఈ నంబర్ని రెడ్ యొక్క కోడ్ ఏదైతే ఉందో అది తగ్గిస్తున్న కొద్దీ మిగిలిన బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో అది బ్లాక్ మిక్స్ అవుతూ ఉంటుంది. ఓకేనా, ఏ కలర్లో అయినా అంతే. సో ఇది మీకు అర్థమైందని కూడా ఇలా మనం కలర్లో ఎంటర్ చేయవచ్చు. ఓకే, నా ట్యూటోరియల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. CMYK కలర్స్ గురించి నెక్స్ట్ ట్యూటోరియల్లో తెలుసుకుందాం.